క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ లోక జీవితంలో, ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా తన ఆత్మీయ బిడ్డలమంటే మనల్ని అనాథలుగా విడిచిపెట్టనంటున్నాడు యేసయ్య. మనకు తోడుగా ఉండటానికి, మనల్ని బలపరచటానికి, మనతో ఉండటానికి, మనలో ఉండటానికి ఇదిగో ఆదరణకర్తనుడు పరిశుద్ధాత్మ దేవుని యేసయ్య మన కొరకై పంపించాడు. ఆయన మనతో ఉండి, మనలో ఉండి, మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. మన శక్తి మనకు చాలదు ప్రియులారా. పాపాన్ని విడిచిపెట్టడానికి, చెడుని విడిచిపెట్టడానికి, సాతాను క్రియలు విడిచిపెట్టడానికి మన శక్తి మనకి చాలదు. చివరికి కొన్ని సందర్భాలలో నాతో చాలా సార్లు చెప్పిన మాట తల్లులు, తండ్రులు, అయ్యా నేను ప్రార్థన చెయ్యలేకపోతున్నానయ్యా, నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నానయ్యా, ప్రార్థనకి ఎప్పుడు కూర్చుంటే అప్పుడు శోధనలు ఎక్కువైతున్నాయ్యా. కాబట్టే పౌలు గారు రోమపత్రికలో ఏమంటారు? మీరు ఏ విధముగా ప్రార్థించాలో మీకు తెలియనప్పుడు ఆత్మ మీలో ఉండి మూల్గుల ద్వారా, ఏడ్పుల ద్వారా మీ తరపున, మీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు.